మూత తీసి ఆ లడ్డు తిను. మీరు చెబితే తినకుండా ఉంటారా అయ్యగారు? తప్పకుండా తింటాను లడ్డు. అయ్యగారు తేలు ఇది తేలు కుట్టే సమయం దాము. ఈ తేలు శివప్ప కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. దెబ్బకి అప్పు తీర్చాలన్న ఆలోచనని మర్చిపోతాడు. ఇది తథ్యం. ఆ తరువాత వేరే దారి లేక సఖుని నాకిచ్చి పెళ్లి చేస్తాడు. భయం సమస్యకి పరిష్కారం కాదు. భయం అనేది నీళ్ల లాంటిది, ప్రవాహంలా వెళ్ళిపోతుంది. నువ్వు ధైర్యంగా దాన్ని ఎదిరిస్తే అది వెనక్కి వెళ్ళిపోతుంది. మనం గనుక భయపడ్డం మొదలు పెడితే ఆ భయం మనల్ని అదుపు చేస్తుంది. స్వామి, విషయం ఏమిటి? మీలో మీరే నవ్వుకుంటున్నారు. మన సఖు అమాయకురాలు. తను కలగంటున్న విషయం కూడా తనకు అర్థం కావడం లేదు. తేలేది? తేలేమైపోయింది? రంగరంగా, నేను కలగన్నానన్నమాట. దేవుడా, ఎంత భయపడిపోయానో. పాండురంగా, బావుందండి. మీ పనులన్నీ పూర్తయ్యాయా? ఇంకా పూర్తవలేదు. సఖుకి పీడకల వచ్చింది కదా, ఆమెకి రోజు ఇలా భయంతో మొదలు కాకూడదు. అందుకే తమాషా చేశాను. మీరు ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. సమస్యలు సృష్టిస్తారు, తరువాత పరిష్కారం చూపిస్తారు. అసలు సమస్యలు సృష్టించడం ఎందుకు? పీడకలతో తనని మీరే భయపెట్టారు. ఇప్పుడేమో ఇలా నెమలీకతో తనకి గిలిగింతలు పెట్టి నవ్వించారు. ఇదేం పద్ధతండి? కలలు రావడానికి మీరే కారకులు కదా. అసలు కల రాకుండా చేస్తే సరిపోయేది. ఎందుకు అమాయకురాల్ని ఇబ్బంది పెట్టారు? అది కాదు దేవి, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలగాలి. ఇంకా అగాధాలు దాటాల్సి వచ్చిన మొహం మీద చిరునవ్వు మాయమైపోకూడదు. తను ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా దృఢ సంకల్పంతో ముందుకు సాగాలనే ఇలా చేశాను. నీకు తెలుసు, కఠినమైన మొండి దెబ్బలతోనే అందమైన విగ్రహం తయారవుతుంది. ఏంట్రా దాము, చాలా ముమ్మరంగా లెక్కలు చూస్తున్నట్టున్నావు.
అవునయ్య గారు, నేను మీకు చాలా ఇష్టమైన పనే చేస్తున్నాను. ఎవరెవరు బాకీ ఉన్నారు, ఎవరెవరు వడ్డీలు కట్టలేదు అని లెక్కలు సరి చూస్తున్నానండి. ఈరోజు నువ్వు ఏ పని చేస్తే నేను సంతోషిస్తానో నీకు తెలుసనుకుంటాను. గంగిరెద్దుల తలోపడం కాదు. రాత్రి నీకు చెప్పింది గుర్తుందిగా? శత్రువును కొట్టడానికి తేలును వదలాలి. ఇంకా ఎందుకు వదలలేదు? నీ తలపాగాలో పడేనా? తేలు ఎలా కొడుతుందంటే వద్దు వద్దు వద్దు, అశుభాలు అయితే వెంటనే శివప్ప ఇంటికెళ్ళు. ఎవరు చూడకుండా తేలిన వాళ్ళ ఇంట్లో పడే. ఆ శివప్ప అప్పు తీర్చే వీలు లేకుండా అన్ని దారులు ఒక్కసారిగా మూసుకుపోవాలి. అర్థమైందా? వెళ్ళే. అమ్మా, నేను పాండురంగడికి వెన్న తినిపించొచ్చాను తెలుసా? సకు, నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు, గొడవ చేయకుండా ఇక్కడే ఉండాలి. నువ్వు బుద్ధిగా కూర్చొని ముందు భోంచేయి. ఆ తర్వాత ఈ రొట్టెలు కూర తీసుకువెళ్ళి నాన్నగారికి ఇవ్వు. అమ్మా, నువ్వెప్పుడు మీ నాన్నగారని అంటావుగా, మరి ఇవాళ ఏమైంది? నాన్నగారికి ఇవ్వు అని అన్నావు. నువ్వు మర్చిపోయావు కదమ్మా? అవును, మర్చిపోయాను. తీసుకువెళ్ళి మీ నాన్నగారికి ఇవ్వు. ఈ మధ్య మాటలు బాగా నేర్చావు. అమ్మా, నేను వెళ్ళేస్తాను. అమ్మ రాలేదా ఇంకా? నేను జీవా అన్నయ్య వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళాలి. ఇవాళ పని మొత్తం పూర్తవ్వాలన్నారు. లేదంటే డబ్బులు ఎవరు? అలాగే వెళుదురు గాని బుట్టలో భోజనం పెట్టాను, తీసుకువెళ్ళండి. అక్కడ పెట్టు. అమ్మేది? సకు, నువ్వొచ్చి కూర్చొని త్వరగా భోంచేయి.